Hi friends, very good morning. Welcome to SLNS Tell. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇప్పుడు రానున్న ఎగ్జామ్స్కి, రానున్న నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఇండియన్ నేషనల్ మూమెంట్ సిలబస్లో ఉంది. ఎస్ఐ ఎగ్జామ్ తీసుకున్న, కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్న, గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్న, లేకపోతే ఈ జూనియర్ లైన్మెన్ కానివ్వండి, సబ్ ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే అసిస్టెంట్ ఇంజనీర్ కానివ్వండి, ప్రతిదానికి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది సిలబస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. రైట్, మనము చూడండి, మనము మన్ని పాయింట్స్ రాసుకున్నాం మంచిగా. ఇప్పుడు ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకొని సబ్జెక్ట్ అనేది నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. చూడండి, హెడింగ్ రాసుకున్నాం నీట్గా, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే, సో 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ద ఏషియాటిక్ సొసైటీ was established in Calcutta by Sir William Jones. Okay, Asiatic Society was established in Calcutta by Sir William Jones. Next, చూడండి, Mahatma Gandhi returned to India, leaving South Africa forever in 1914. Okay, మనకి మహాత్మా గాంధీ భారతదేశానికి ఎప్పుడు వచ్చిండు, సౌత్ ఆఫ్రికా వదిలేసి అంటే 1914 అప్పుడు వచ్చిండు. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రహ్మో సమాజ్ మెయిన్లీ ఇన్సిస్టెడ్ అపాన్ మోనోథిజం. ఓకే, బ్రహ్మో సమాజ్ మెయిన్లీ ఇన్సిస్టెడ్ అపాన్ మోనోథిజం. మోనోథిజం అంటే ఏంటిది? దేవుడు ఒక్కడే అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్, డూ ఆర్ డై ఎవరు చెప్పిర్రు? డూ ఆర్ డై ఎవరు చెప్పిర్రు అంటే మహాత్మా గాంధీ. ఓకేనా, డూ ఆర్ డై అనే పిలుపు ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ ఇచ్చారు. నెక్స్ట్, ఆల్ హిలాల్ వాస్ ఏ న్యూస్ పేపర్ స్టార్టెడ్ ఫర్ ప్రొపగేటింగ్ నేషనలిజం బై అబ్దుల్ కలాం ఆజాద్. ఓకే, అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ స్టార్ట్ చేసిండు. దీనికి మీనింగ్ దేనికోసం స్టార్ట్ చేసిండంటే ప్రొపగేటింగ్ నేషనలిజం. ఓకే, ప్రొపగేటింగ్ నేషనలిజం కోసము ఈ పేపర్ స్టార్ట్ చేసిన మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ది అవుట్బ్రేక్ ఆఫ్ ది గద్దర్ రెవల్యూషన్ వాస్ ది కమగాటా Kamagata Maru incident. Okay, was the Kamagata Maru incident. So the most important cause for the outbreak of the Gaddar revolution was the Kamagata Maru incident. Okay, next, Audh. Okay, ఈ ఔద్ ఏంటిది? ఇండియన్ స్టేట్ అనమాట. దీని గురించి చూడండి, ఔద్ ఇండియన్ స్టేట్ వాస్ annexed by Lord Dalhousie on the pretext of maladministration. So Indian state was annexed by Lord Dalhousie on the pretext of maladministration, that is Audh. Next, the introduction of cooperative credit societies in India was first suggested in a report of 1892 to the government of Madras by యాంటోనీ మ్యాక్డొనాల్డ్. ఓకే, సో ఈ యాంటోనీ మ్యాక్డొనాల్డ్ గారి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ అంటే, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఇండియా వాస్ ఫస్ట్ సజెస్టెడ్ ఇన్ ఏ రిపోర్ట్ ఆఫ్ 1892 టు ద గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ బై యాంటోనీ మ్యాక్డొనాల్డ్. రైట్, చూడండి, ఇండియన్ నేషనల్ మూమెంట్లో కూడా మనకి పేర్లు చాలా వస్తాయి. పేర్లు ఉన్న హిస్టరీ ఏంటిది, వారి యొక్క కంటెంట్ ఏంటిది, అట్లా నేర్చుకుంటేనే మనకి ఆ నేమ్స్ అనేది గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఈ సైమన్ కమిషన్ ఉంది. ఓకే, సైమన్ కమిషన్, తర్వాత డండీ మార్చ్,
గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండ్ పూనా ప్యాక్ట్. ఇది క్రొనాలజికల్ ఆర్డర్గా రాసుకున్నాం. చూడండి, మన కంపల్సరీ మన ప్రీవియస్ నోటిఫికేషన్ లాస్ట్ టైం రాసిన ఎగ్జామ్స్ చూసుకుంటే చాలా క్వశ్చన్స్ క్రొనాలజికల్ ఆర్డర్గా వచ్చినాయి. ఆ క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ఏది ఫస్ట్గా స్టార్ట్ అయింది, ఓకే. సో దాని ఆర్డర్గా రాసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. ఇట్లా చూసుకుంటే ఫస్ట్ సైమన్ కమిషన్ వచ్చింది, తర్వాత దండి మార్చ్, తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, తర్వాత పూనా ప్యాక్ట్. ఓకే, ఇట్లా మనం రాసుకున్నాం, ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్, ద ఎర్లీ నేషనలిస్ట్ వర్క్ ఇన్ ఇంగ్లాండ్ టు మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్ in favor of the Indian national movement is దాదాబాయ్ నవరోజీ. ఓకే, దాదాబాయ్ నవరోజీ గురించి ఏం రాసుకున్నాం అంటే ద ఎర్లీ నేషనలిస్ట్ వర్క్ ఇన్ ఇంగ్లాండ్ టు మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎవరంటే దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్, ద గవర్నర్ చూడండి, ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. నెక్స్ట్ చూడండి, ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం బికేమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకేనా, ఇక్కడ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం బికేమ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళా క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం రాసుకున్నాం. ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సొసైటీ అండ్ రామకృష్ణ మిషన్. సో క్రొనాలజికల్ ఫస్ట్ ఏది వచ్చింది మనకి ఇక్కడ? ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సొసైటీ అండ్ రామకృష్ణ మిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, సర్ చార్ల్స్ వుడ్ డిస్పాచ్ ఆఫ్ 1854 dealt primarily with educational reforms. Okay, so educational reforms ఎవరు చూసుకున్నారంటే సర్ చార్ల్స్ వుడ్ డిస్పాచ్ ఆఫ్ 1854 dealt primarily with educational reforms. Okay, next, the non-cooperation movement. నెక్స్ట్ చూడండి, ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాస్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ. ఎవరు స్టార్ట్ చేసిరు నాన్ కోఆపరేషన్ మూమెంట్? మన మహాత్మా గాంధీ. నెక్స్ట్, అరబిందో ఘోష్ వాస్ ఏ రెవల్యూషనరీ హూ లేటర్ టర్న్డ్ ఇంటూ ఏ యోగి అండ్ ఏ ఫిలాసఫర్. ఓకే, సో ఇన్ని తెలుస్తున్నాయి మనకి ఇక్కడ. Aurobindo Ghosh was a revolutionary who later turned into a yogi and a philosopher. Aurobindo Ghosh. Next, the main purpose of Home Rule movement was to attain self-government within the British Empire. ఓకేనా, సో మన హోమ్ రూల్ మూవ్మెంట్ ఏంటిది, ఏం చెప్తుందంటే టు అటైన్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ ది బ్రిటిష్ ఎంపైర్. నెక్స్ట్, శుద్ధి మూమెంట్ చూడండి, లాస్ట్ 17th శుద్ధి మూమెంట్ కన్వర్షన్ ఆఫ్ నాన్ హిందూస్ టు హిందూయిజం వాస్ స్టార్టెడ్ బై స్వామి దయానంద సరస్వతి. ఓకే, స్వామి దయానంద సరస్వతి. రైట్. సో ఇట్లనే మనము కంటిన్యూ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, 18th one, the session of Muslim League held when the resolution demanding the creation of Pakistan was passed. ఇది ఎక్కడ జరిగిందంటే లాహోర్లో అయిందనమాట. నెక్స్ట్, గాంధీజీస్ ఫస్ట్ ఫాస్ట్ in India was in connection with the strike of mill workers at Ahmedabad. ఓకే, సో వీరి కోసమే ఫస్ట్ హంగర్ స్ట్రైక్ చేసిండు మన జాతిపిత మహాత్మా గాంధీ. రైట్, అట్లా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, టు ఎంకరేజ్ బ్రిటిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా డలౌజీ ఇంట్రొడ్యూస్డ్ రైల్వేస్ అండ్ టెలిగ్రాఫ్స్. ఓకే, సో రైల్వేస్ అండ్ టెలిగ్రాఫ్స్ ఎందుకు మనకి డలౌజీ ఇంట్రడ్యూస్ చేసిండు మన భారతదేశానికంటే వారి యొక్క పెట్టుబడుల కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసము రైల్వేస్ స్టార్ట్ చేసిందని ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది.
Okay. Next, a bill in the Imperial Legislative Council for compulsory and free primary education was introduced by G.K. Gokhale. Okay, so he was introduced by G.K. Gokhale. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి, మనము ఇక్కడ నెక్స్ట్ 22nd చూడండి. The strategy of divide and rule was adopted by Lord Minto. Okay, divide and rule ఎవరు స్టార్ట్ చేసి ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే లార్డ్ మింటో. నెక్స్ట్, బిఆర్ అంబేద్కర్ అటెండెడ్ ఆల్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఓకే, ఎవరు అటెండ్ అయ్యారు ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్? బిఆర్ అంబేద్కరే అటెండ్ అయ్యిండు అని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ద క్రిప్స్ మిషన్. ఓకే, చూడండి 24. ద క్రిప్స్ మిషన్ visited India in 1942. The Cripps mission visited India in 1942. Next, Madan Mohan Malviya. Founded the Banaras Hindu University. ఎవరు స్టార్ట్ చేశారు బనారస్ హిందూ యూనివర్సిటీ? మదన్ మోహన్ మాల్వియా. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 was the introduction of provincial autonomy. Okay, was the introduction of provincial autonomy. Next, 27th చూడండి, the Champaran Satyagraha was started by Mahatma Gandhi in the year 1917. Okay, 1970లా మన జాతిపిత మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహ స్టార్ట్ చేసిందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, ఢిల్లీ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇన్ 1911. ఢిల్లీ బికేమ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇన్ 1911. నెక్స్ట్, క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారం రాసుకున్నాం మనము. స్వరాజిస్ట్ పార్టీ బిలాంగ్స్ టు మోతీలాల్ నెహ్రూ. ఓకే, స్వరాజిస్ట్ పార్టీ ఎవరు స్టార్ట్ చేసినట్టే మోతీలాల్ నెహ్రూ. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. ఓకే, చంద్రశేఖర్ ఆజాద్. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వచ్చేసి ఆచార్య నరేంద్ర దేవ్. ఓకే, ఆచార్య నరేంద్ర దేవ్. నెక్స్ట్, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఎవరంటే ఎంఎన్ రాయ్. ఓకే, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఎవరంటే ఎంఎన్ రాయ్. తర్వాత 30th చూడండి ఇక్కడ, ద స్లోగన్ ఇంకిలాబ్ జిందాబాద్ వాస్ ఫస్ట్ రేస్డ్ బై భగత్ సింగ్. ఓకే, చూడండి ఇక్కడ రాసుకున్నాం కదా మనం, ద స్లోగన్ ఇంకిలాబ్ జిందాబాద్. ఓకే, ద స్లోగన్ ఇంకిలాబ్ జిందాబాద్ వాస్ ఫస్ట్ రేస్డ్ బై భగత్ సింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ 31 చూడండి, ద టూ నేషన్ థియరీ వాస్ పాస్డ్ బై లార్డ్ లిట్టన్. ఓకే, ద టూ నేషన్ థియరీ వాస్ పాస్డ్ బై లార్డ్ లిట్టన్. రైట్. నెక్స్ట్, గాంధీజీ టుక్ ఓవర్ ద లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్. ఈ 3 పాయింట్స్ దేని కిందికి వస్తాయంటే అసోసియేటెడ్ విత్ ద ఇయర్ 1920లో ఇవన్నీ జరిగినాయి. గాంధీజీ టుక్ ఓవర్ ది లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్. ఇవన్నీ మనకి ఇట్లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనము నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ వినోబా భావే 35th చూడండి, వినోబా భావే ద ఆథర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ అంత్యోదయ. ఓకే, అంత్యోదయకి ఎవరు అంటే వినోబా భావే. రైట్. నెక్స్ట్, ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ డ్యూరింగ్ లార్డ్ లిట్టన్స్ టైమ్ రిలేటెడ్
related to the concepts of judicial inequality. Related to the concepts of judicial inequality. Okay, judicial inequality. Next, Swaraj Party was formed. Next చూడండి, స్వరాజ్ పార్టీ లాస్ట్ది. స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1923. వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1923. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆపేసుకుందాం. రైట్, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈరోజు మనం చేసుకున్న క్లాస్ని. ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ గెలిపించండి, మీ సహాయ సహకారాలు అందించండి. ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలో ఈ క్లాస్లో అంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.